కాకినాడ జిల్లా తుని మాజీ మంత్రి యనమల వైఎస్ జగన్ పైన మండిపడ్డారు. ఇక జగన్ ఓ తుగ్లక్ పరిపాలన సాగించారని, అందుకే ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. జగన్ తన ప్రభుత్వ అహంకారంతో ప్రతిపక్షాలను ఇబ్బందులు పెట్టారని, జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి తన అవినీతి అక్రమాలే కారణమని, మూర్ఖత్వపు పనులు చేసేవారు ప్రజాస్వామ్యంలో నాయకులుగా చలామణి అవ్వలేరని తెలిపారు. ఇక తన రాజకీయ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఇంత దారుణంగా ఓడిపోవడం చూడలేదని అన్నారు. మరొకవైపు బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు చాలామంది డౌట్లు ఎక్స్ప్రెస్ చేశారు. అయినప్పుడు కూడా నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉండేది. ఎంచేతంటే ప్రజల్లో విపరీతమైనటువంటి వ్యతిరేకత నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు ఎలక్షన్ మొదలెట్టినప్పుడు కానీ చూశాను. ఎంచేతంటే ప్రజలు అనేటువంటిది ప్రజాస్వామ్యంలో చాలా ముఖ్యం. ప్రజాస్వామ్య నాయకులు కానీ సరిగ్గానే ప్రవర్తన లేకపోతే కొద్ది రోజులు భయపడ్డారు, కానీ జనం ఎలక్షన్ వచ్చేటప్పటికి ఎవరు కూడా భయపడలేదు. అందుకని చాలా మందికి అనుమానం ఉంది, భయంతో ఓట్లేరు, జగన్మోహన్ రెడ్డికే ఓట్లేస్తారనేటువంటి చాలా మంది అనుకున్నారు. కానీ అది జరగలేదు. ఎందుచేతంటే అందుకనే నేను